అందరికీ నమస్కారము. 2 రోజులు గ్యాప్ వచ్చింది. అందరు బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజెస్ ఎట్లా అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో ఏమున్నాయి, లవ్ మ్యారేజ్లో ఏమవుతాయి ఇవి మాట్లాడుకుందాం. వీళ్ళు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే తల్లిదండ్రి వీళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవతరి వాళ్ళ బంధువులని వాళ్ళను అన్నీ అబ్జర్వ్ చేస్తారు అన్నట్టు, అన్నీ తెలుసుకుంటారు. పిల్లగాడు కానీ వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ కుటుంబం ఎట్లున్నది అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఇవ్వాలి అది అని మాట్లాడతారు కదా. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అవన్నీ సెర్చ్ చేసి ఈ ఇంట్లో మన అమ్మాయిని ఇవ్వద్దా అని అవన్నీ తెలుసుకున్నాకనే ఆ సంబంధం ఓకే అంటారు. ఓకే అన్నాక అప్పుడు అమ్మాయి అబ్బాయి నచ్చితే మ్యారేజ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్లో ఏమవుతున్నాయంటే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తుంటే తల్లిదండ్రులు చాలా తప్పు చేస్తున్నారు. ఏం చేస్తుంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. భవిష్యత్తు అనేది తప్పు అయిపోయింది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు మా లెక్క చదువుకోకుండా వాళ్ళు ఇట్లా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. చదువుకుంటే ఇప్పుడు నాలెడ్జ్ అంతా చదువుకున్న వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అది దాన్ని ఏం చేసిండ్రు, పిల్లల్ని చదివిపించడం వల్ల ఏంటంటే వీళ్ళు ఈ చదువు అనేది అందరికీ అందుబాటులో ఉండదు కదా. ఇప్పుడు కొంతమంది టౌన్లోకి వెళ్ళిపోతారు. అక్కడిక్కడ ఏమవుతుందంటే హాస్టల్లో పోవడం, వీళ్ళు హాస్టల్కి వెళ్ళి చదువు కోసమైనా పిల్లల్ని దూరం పెట్టి తల్లిదండ్రులు దూరం ఉండైనా కానీ పిల్లల్ని హాస్టల్లో వస్తారు. హాస్టల్లో అంటే కొంచెం ఇబ్బందే ఉంటుంది అనుకో, వాళ్ళకు కూడా ఇబ్బందే, చదువుకుంటారు కానీ తల్లిదండ్రులకి దూరం ఉంటారు. దూరం ఉన్నాక అక్కడ ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఎనీ టైం ఇక్కడ మమ్మీ డాడీ ఇక్కడ ఇంటికాడ ఉంటారు కాబట్టి ఎనీ టైం ఏదైనా వాకప్ చేస్తారు మా పిల్లలు. ఏదైనా ఈ హాస్టల్లో పోయినాక ఏంటంటే వాళ్ళకు స్వేచ్ఛ అనేది వస్తుంది. ఆ స్వేచ్ఛను ఒకటి అడ్వాన్స్గా తీసుకుంటారు. ప్లస్ అదొకటి కాకుండా ఈ కాలేజెస్ వెళ్ళినాక కాలేజ్లో ఫ్రెండ్స్ అని ఈ ఫ్రెండ్స్ అని ఇటు సినిమాకు శ్రీకాళకం తిరుగుతారు. ఈ స్కూల్ టైం అయితే ఒక తీరు ఉంటుంది. కాలేజ్ అయితే అక్కడ ఎక్కి ఇక్కడ రావాలి, బస్సు లేట్ అయింది, ఇది లేట్ అయింది, ఏదో నానా కబుర్లు నానా సాకులు చెప్పేసి ఏంటంటే వాళ్ళు ఒక ట్రాక్ చెడిపోతున్న సంగతి వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఏజీ అంతా ఒకటి మేము ట్రాక్ చెడిపోతున్నాము, ఈ ట్రాక్ కరెక్టా కాదా అని వాళ్ళకు కూడా తెలియదు. అక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ దొరుకుతారు. ఆ బాయ్ ఫ్రెండ్ వాళ్ళకి 100% కరెక్టా కాదా అన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచరు మనం ఏం పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే ముందు గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఏంటంటే ప్రజెంట్లో ఆలోచిస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు చూస్తారు. కానీ పేరెంట్స్ ఇప్పుడు బాగుండాలి, ముందు బాగుండాలి నా పిల్లలు అని అన్నీ ఆలోచిస్తారు. ఇవన్నీ పిల్లలు పట్టించుకోక తల్లిదండ్రి ఏదో ఆశల మీద వాళ్ళని ఇచ్చేస్తారు, చదివిపిస్తారు. చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటారు, వాళ్ళ బతుకులు బాగుంటాయి, మేము ఇట్లున్నా మా పిల్లలన్నా బాగుండాలి అది ఇదని ఏదో ఆశ మీద చేసినాక వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆశల మీద అన్ని ఆశలు చల్లేస్తారు. లవ్ మ్యారేజ్ చేయకుండా వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు చేయకుండా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఒక గ్రామంలో ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు లైట్ తీసుకుంటారు. అదే పల్లెటూరులో గ్రామంలో బతికే వాళ్ళకు తల ఎత్తుకొని తిరిగేంత ఉండదు. మెయిన్ ఎక్కువ శాతం ఏంటంటే అమ్మాయిలదే తప్పు. ఎందుకంటే అబ్బాయిలు చాలామంది ఏంటంటే టైంపాస్ కోసం లవ్ చేస్తారు. 100% లవ్ చేసేది చాలా తక్కువ టైంపాస్. ఆ టైంపాస్లో ఏంటంటే వీళ్ళు కనెక్ట్ అయిపోయి ఇక అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆడిగా టైంపాస్ నుంచి ఆడు సీరియస్లోకి వచ్చేస్తాడు. పైసలు ఇట్లా అన్నీ అసలు వాళ్ళ దగ్గర పైసలు ఏముండవు. కానీ వీళ్ళ కోసం ఏంటంటే వాడు కొత్తగా బట్టలు వేసడము, కొత్తగా స్టైల్ చేయడం, ఇవన్నీ చూసి వీడు పెద్ద రిచ్ అని వీళ్ళు ఫీల్ అవుతారు. వాని మాటలకు పడిపోతారు. అయితే ఇవన్నీ కాదమ్మా. మీరు ఒక అమ్మాయిలకు చెప్తున్నా, మీరు ఒక లవ్ చేస్తున్నారు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ లవ్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా. వాళ్ళ ఫోన్ తీసుకొని ఒకసారి పాస్వర్డ్ చెప్పేసి ఒక రోజంతా వాళ్ళ ఫోన్ మీ దగ్గర ఉంచుకొని మొత్తం చెక్ చేసినాక అతను బయోడేటా ఏందన్నది మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు లవ్ చేయండి. కానీ ఒకటి లవ్ చేయడం తప్పు కాదు, కానీ నిరూపించుకోవాలి, నిలబడి సాధించాలి. పేరెంట్స్ని ఒప్పియాలి, మీ పేరెంట్స్ని ఒప్పియాలి, అవతల పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకోండి. కానీ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. కానీ చెప్పకుండా చేయకుండా లేచిపోవడము, తల్లిదండ్రికి తెలియకుండా
వాళ్ళు బాధపడతారు. సరే మీరు ఇలా ఏదో వెళ్ళిపోయి వాళ్ళు 2 రోజులు బాధపడతారు, గమ్మున ఉంటారు. కానీ తర్వాత లైఫ్ అనేది ఎట్లుంటుంది ఏందో అది చెప్పలేము. లక్ కలిస్తే బాగుంటుంది, కానీ అట్లా ఫెయిల్ అయినవి చాలా ఉన్నాయి. దయచేసి లవ్ చేసేటప్పుడు చేయండి, వద్దనట్లు, కానీ ఒక మంచి సంబంధం, మంచి నీకు సెట్ అవుతాడా, నీకు కరెక్ట్ సూట్ అవుతాడా. ఇప్పుడు ఒకటేం తెలుసా, నా లైఫ్ని నాకు తెలియదా, నేను ఎట్లుండాలా అని అంటారు. నీ లైఫ్, కానీ నీ హెల్త్ ఎట్లుండాలి, ఏం తింటే బాగుంటుందా అని ఎవరు చెప్తారు? హెల్త్ బాగుండాలంటే ఇప్పుడు ఈ కూర తిను అంటే ఈ కూర తినరు, నాకు నచ్చదు అంటారు. కానీ అది హెల్త్కు మంచిది తెలుసా. నీ హెల్త్కు మంచిదన్న సంగతి నీకు తెలియదు, కానీ నీకు నచ్చలే నువ్వు తినవు. కానీ నువ్వు మ్యారేజ్ చేసుకుంటేప్పుడు ఏంటంటే నాకు నా లైఫ్ నా ఇష్టం అంటారు. కానీ నువ్వు సెలెక్షన్ చేసింది తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. మనం తినే తిండి కానీ నువ్వు కరెక్ట్ తిండి తినలేకపోతున్నావు. పేరెంట్స్ చెప్తారు ఇది తినమ్మా అది తినమ్మా, నీకు ఇది పంచుకున్నా, నాకు నచ్చదు నేను తినా అంటారు. కానీ మాత్రము ఒక్కటి ఎవడో లవర్ ఫోన్ చేసిండు అనుకో, గంటలు తరబడి మాట్లాడతారు. అదే మమ్మీ డాడీ ఫోన్ చేసిండు అనుకో, ఒక 2 నిమిషాలు మాట్లాడతారు, పెట్టే నాకు పని ఉన్నది అది ఇది అని అంటారు. అదే వాని మీద లవర్ మీద చూపించే ఇంపార్టెంట్ పేరెంట్స్ మీద చూపించరు. కానీ పేరెంట్స్ గుర్తించండి, పేరెంట్స్ వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నది అది ఎవరి కోసం తెలుసా, పిల్లల కోసమే. మీరు మంచిగా ఉండాలని మీకు ప్రతి క్షణం మీ గురించి ప్రతి క్షణం ప్రతి విషయంలో మంచి కోరుకునేది ఎవరు అంటే మీ అమ్మ నాన్న, ఇంకెవరు లేదు, ఇంకా ఎవరూ లేరు. మీ గురించి పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లల ఆరోగ్యం బాగుండాలి, ప్రతిదీ నా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకునేది ఒకే ఒకరు ఎవరంటే మీ పేరెంట్స్, ఇంకంత మించి ఇంకెవరు లేరు. ఓకే, సారీ, నాదేమన్నా సుత్తి అనిపిస్తే జర కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.